అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి ఖాయమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా జగన్ పని అయిపోయింది అనేటువంటి మాట ప్రతి గడప నుంచి, ప్రతి ఓడ నుంచి కూడా వినిపిస్తూ ఉంది. సొంత వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు, సొంత వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీలు, సొంత వైఎస్ఆర్సీపీ మంత్రులు సైతం టిక్కెట్లు ఇస్తానన్నా కూడా మీకో నమస్కారం, మీకో పార్టీకి నమస్కారం అని చెప్పి ఈవేళ పార్టీని వదిలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇటువంటి స్థితిలో అధికారం కోసం, ముఖ్యమంత్రి కుర్చీ కోసం జగన్మోహన్ రెడ్డి అడ్డదారులు తొక్కుతూ సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కుతూ ఈవేళ అప్రస్వామికంగా ఈవేళ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ప్రజా సొమ్ముని, ప్రజాధనాన్ని ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈవేళ వినియోగించుకుంటూ దుర్వినియోగం ఏదైతే చేస్తూ ఉన్నాడో దానిపైన ఈరోజు కలెక్టర్ గారికి ఈవేళ ఫిర్యాదు చేయడానికి స్వయంగా నేను, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి భీమవరం కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఏదైతే 1వ తేదీ నుంచి ఇంటింటికి కూడా పింఛన్లు పంపిణీ ఏదైతే జరుగుతుందో, మరి మా పాలకొల్లు నియోజకవర్గంలో ఆ పింఛను ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆ గ్రామంలో కానీ వార్డులో కానీ ఎవరైతే ఉంటారో ఆ గ్రామ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు కొన్ని ప్రాంతాలలో ఇంటింటికి వెళ్ళి ఇదిగో ఈ 3,000 రూపాయలు మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ గుడాల గోపి గారు పంపించారు, మీరు ఫ్యాన్ గుర్తుకి ఓటేయండి అని మరి వాళ్ళకి అందజేసినటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాల దగ్గరికి, కొన్ని చోట్ల సత్రాలలోనూ ఆ వృద్ధులు, వితంతులు, దివ్యాంగుల్ని సత్రాల్లో మీటింగులు పెట్టి వాళ్ళకి ఇదిగో 3,000 రూపాయలు మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఇస్తూ ఉన్నాం, మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటేసి జగన్ను ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి మరి వాళ్ళు సాక్షాత్తు మరి 3,000 రూపాయలు వాళ్ళు పంచుతూ ఉంటే మేము ఈరోజు కలెక్టర్ గారిని 3 ప్రశ్నలు సూటిగా నేను అడగడం జరిగింది. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పింఛన్ల సొమ్ము దగ్గర నా నియోజకవర్గంలో 6,40,00,000 రూపాయలు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల చేతుల్లోకి ఎట్లా పోయాయి? దయవుంచి దీనికి మీరు సమాధానం చెప్పండి. నెంబర్ 1. రెండవది, ఏదైతే పాపం వృద్ధులు, వయసు పైబడినటువంటి వాళ్ళు, భర్త చనిపోయిన వితంతువులు, నడవలేనటువంటి దివ్యాంగులన్న ఉద్దేశంతో కదా వాళ్ళ ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. మరి అటువంటి వాళ్ళని అందరూ కూడా సత్రాల దగ్గరికి, కార్యాలయాల దగ్గరికి పిలిచి మీటింగులు పెట్టి అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఫ్యాన్ గుర్తుకోటేయమని మరి సత్రాలలో మీటింగులు పెట్టి ఎట్లా పింఛన్లు ఇస్తారు? దీనికి సమాధానం చెప్పండి. నెంబర్ 2. మూడవది, ఏదైతే ప్రభుత్వానికంటే మా అందరి కష్టార్జితంతో, శ్రమతోటి, మా పన్నులతో కట్టినటువంటి సొమ్ము ఏదైతే పింఛన్ల ద్వారా వాళ్ళకి ఇస్తూ ఉన్నారో అది వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ గుడాల గోపి గారు పంపిస్తూ ఉన్నారు, ఆయన గెలిపించండి అని చెప్పి పింఛన్ల సొమ్ము అట్లా మీరు ఎట్లా దుష్ప్రచారం చేసి ఇస్తారు అని చెప్పి దయవుంచి 3 ప్రశ్నలకు సమాధానం చెప్పమని అడిగా. ఇదేదో వేగ్గా నేను ఏదో తెలుగుదేశం పార్టీగా వేగ్గా నేను చెప్పలా, చాలా ప్రూఫ్స్ తోటి, అంటే ఏదైతే వాళ్ళు వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ 3,000 రూపాయలు వాళ్ళకి చేతుల్లో పెడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏవైతే మాట్లాడారో ఫ్యాన్ గుర్తుకి ఓటేయండి, గోపి గారు మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇస్తున్నామని ఏదైతే వాయిస్ రికార్డులన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి, అవన్నీ కూడా మరి కలెక్టర్ గారికి కూడా వినిపించడం జరిగింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.